దీపుని బన్నీ ఒకడే చంపాడా? లేదంటే ఈ హత్య వెనకాతల ఇంకెవరైనా ఉన్నారా అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చూడండి. గంజాయి అలవాటు అయిపోయిన తర్వాత ఈ బన్నీకి అలాగే దీపుకి చాలా చాలా వరకు గొడవలు జరిగేవి. ఎందుకంటే బన్నీ ప్రతిసారి కూడా గంజాయి కోసం డబ్బులు అడిగేవాడు. సో ఈవిడ ఈ దీపు అనే ఈ ట్రాన్స్‌జెండర్ బయటికి వెళ్లి కష్టపడి ఎంతో కొంత ఇంటికి తీసుకొచ్చిన డబ్బులు కాస్త ఈ బన్నీ అనేవాడు ఇష్టం వచ్చినట్లుగా గంజాయి తాగుతూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు. ఈ మ్యాటర్‌లో వీళ్ళిద్దరికి గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవలు కాస్త ముదిరి చాలా పెద్దగా జరిగాయన్నమాట. సో జరగడం వలన ఏమైందంటే దీపు ఇంక డబ్బులు ఇవ్వడం మానేసింది. సో దీంతో చాలా ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోయిన బన్నీ ఏం చేశాడంటే గంజాయి తాగిన తర్వాత ఆ మత్తులో వచ్చి గొడవ పడడం జరిగింది. ఆ గొడవ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ దీపుని చంపేశాడు. అదైతే ముందు చంపేసిన తర్వాత దొరికిపోతాడేమో అన్న ఒక భయంతో 3 ముక్కలుగా కోసి 3 ప్రాంతాల్లో పెట్టడం జరిగిందనమాట. అసలిక్కడ మనం ఎవరిని తప్పు పట్టాలి? ఆ బన్నీ గారిని తప్పు పట్టాలా? లేదు అనుకుంటే ఆడికి గంజాయి అలవాటు చేసిన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తప్పు పట్టాలా? చావులు ట్రాన్స్‌జెండర్‌కి కొత్తేం గాదు. అనకాపల్లిలోనే 3 హత్యలు జరిగాయి. ఒకటి బతికుండగానే కాల్చేశారు. ఇంకొకటి బతికుండగానే అది ఆత్మహత్య అని చెప్పుకునే విధంగా ట్రైన్ పట్టాల కింద బలవంతంగా పెట్టి చంపించేశారు. అలాగే ఇప్పుడు చూస్తుంది 3 ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పడేశారు. ఇది ట్రాన్స్‌జెండర్స్ యొక్క న్యాయం లేని బతుకుల్లా అయిపోయాయన్నమాట. సో, ఇది న్యాయం జరుగుతదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ బన్నీని అప్పగించాలని చెప్పేసి ఈ ట్రాన్స్‌జెండర్స్ మొత్తం అందరూ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరుగుతదా లేదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తది. థాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పైసీ భాస్కర్ ఛానెల్‌ని డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్‌లతో పాటు మంచి ఫుడ్ రివ్యూస్ కూడా మీ ముందుంచుతాను. థాంక్ యూ.